మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవుని బిడ్డలారా, పదే పదే వినరాని మాటలు విన్నప్పుడు కోపం నీ హృదయములో కలుగుతున్నదా? నీవు చెయ్యని తప్పుకు నిందలు వేస్తుంటే తట్టుకోలేకపోతూ ఉంటున్నావా? శోధనలలో నీవు తట్టుకోలేక నిలబడలేకపోతూ ఉంటున్నావా? శ్రమలో నీవు తట్టుకోలేకపోతూ ఉంటున్నావా? అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీతో దేవుడు చెప్తున్న మాట, క్రీస్తు సమాధానమును నీ హృదయంలో ఏలే విధముగా నీవు చేసుకున్నావు అంటే నీ శోధనలలో నీకు సమాధానం దొరుకుతుంది, నీ శ్రమలో నీకు సమాధానం దొరుకుతుంది. అనవసరమైన మాటలు మాట్లాడేటప్పుడు నీకు నీ హృదయము నిండా క్రీస్తు సమాధానం దొరుకుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, మన సహనము కాదు, మన ఓపిక కాదు, మన సమాధానం కాదు, క్రీస్తులో ఉంటున్న సమాధానమును నీ హృదయంలో ఏలే విధముగా నువ్వు గనక ఉన్నావంటే శోధనను, వచ్చే మాటలను, వచ్చే శ్రమలను, వచ్చే కోపాన్ని అంచుకొని నువ్వేం చేయగలుగుతావు? అందరితో ప్రేమగా, అందరితో సమాధానంగా ఉండగలుగుతావు. ఆ జీవితం గనక నీవు అనుభవిస్తే ఆ మధురం నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మీ హృదయాలలో క్రీస్తు సమాధానములు ఏలనీయండి. ప్రతి దానిలో నీవు సమాధానం పొందుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు నాయన. యేసయ్యా, మీకు వందనాలు. ఈ లోకంలో పడే మాటలు మేము తట్టుకోవాలంటే, ఈ లోకంలో వచ్చే శోధనలు మేము తట్టుకోవాలంటే, ఈ లోకంలో వచ్చే శ్రమలు మేము తట్టుకోవాలంటే, మా కోపాన్ని మేము అణుచుకోవాలంటే, తండ్రి, క్రీస్తు సమాధానం మా హృదయంలో ఏలనివ్వండి ప్రభువా. ఆ సమాధానం ఏలుతున్నప్పుడు మమ్మల్ని అందరినీ సమాధానపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.